నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. ఎక్కడ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నావు? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ వావ్. ఇక్కడ ఏ కంట్రీకి? జార్జియా. జార్జియా. సూపర్. సో అక్టోబర్ 20కి స్టార్ట్. అవునా, అక్టోబర్కి. ఓకే. సో ఎలా ఉంది ఇక్కడ ప్రాసెస్ అంతా? నీట్గా క్లియర్గా ఉందా లేకపోతే కన్ఫ్యూజన్ ఉందా? నో అంత ప్రాసెస్ నీట్గానే ఉంది. వాళ్ళే అన్ని మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టేక్ కేర్ చేసుకుంటారు. ఎయిర్పోర్ట్లో అక్కడిక్కడ డాక్యుమెంటేషన్ అన్నీ వాళ్ళే క్లియర్గా చూసుకుంటారు. అవునా? లోన్ ఏమైనా అప్లై చేసుకున్నావా నువ్వు? అండి. సో యూనివర్సిటీ సెలెక్షన్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా? యా, మాకు ఏ డౌట్ లేకుండా ఏది పర్ఫెక్ట్, ఏది క్లియర్ అండ్ కోర్స్ కానివ్వండి అవన్నీ క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మేము తీసుకున్నాం. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాం? కెన్ వాక్ యూనివర్సిటీ. కెన్ వాకర్ యూనివర్సిటీ. ఒకసారి అక్కడ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఒకసారి చెక్ చేసుకున్నావా అంత యూనివర్సిటీ గురించి? ప్రీవియస్ గా వెళ్ళిన వాళ్ళు ఒక్కరు తెలుసు. అంత బాగుందని చెప్పారా? యా. ఎందుకని కెన్ వాకర్ అనేది చూస్ చేసుకున్నాం ఫర్ ఎంబీబీఎస్? అక్కడ నాట్ జస్ట్ ఎంబీబీఎస్ కాకుండా వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ కోర్స్ కి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో సిన్స్ స్టార్టింగ్ డే నుంచి ఆ ప్రిపరేషన్ ఉండడం వల్ల ఇట్ స్ట్రెస్ అవ్వకుండా స్టూడెంట్స్ కూడా లైక్ స్టార్టింగ్ నుంచి అలవాటు ఉంటుంది కాబట్టి ఫ్రీ పీజీ ఇన్ యూఎస్ఏ అని అదొకటి. సో కెరియర్ కూడా మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. సో యూఆర్ ఫ్లయింగ్ ఆన్ 16th October. 16th October. సూపర్. ఇక్కడంతా ప్రాసెస్ క్లియర్గా ఉంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్తుంది. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తనతో మాట్లాడదాం రండి. హలో రా, నీ పేరు? యశ్విత. సో ఏంటి, ఏ కోర్స్ ఆప్ట్ చేసుకున్నావు? మాస్టర్స్ ఎంబీబీఎస్? ఎంబీబీఎస్. సూపర్. ఏ కంట్రీ? జార్జియా. నైస్. ఏ యూనివర్సిటీ? కెన్ వాకర్ ఇంటర్నేషనల్. కెన్ వాకర్. ఎందుకు చెప్పు, కెన్ వాకర్ ఎందుకు చెప్పు? దాంట్లో లైక్ స్పెషల్గా యూఎస్ఎండి కోర్స్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యూఎస్ఎండి కరిక్యులం అండ్ లైక్ ఫ్రీ పీజీ కూడా వీ హ్యావ్. సో ఈజీ అవుతుంది అని లైక్ ఐ చూస్ దట్ యూనివర్సిటీ. అవసరం. ఎవరైనా ఫ్రెండ్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు? ఉన్నారు. ఇక్కడ నుంచి ఉన్నారా? యా. వావ్. వీసోర్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళే. ఎలా ఉందని చెప్పారు అక్కడ? ఇట్స్ గుడ్. అవునా? ఓ, ఫస్ట్ తన టెస్టిమోనీ తెప్పించుకొని జాయిన్ అయిందండి. నైస్. సో వీసోర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళంతా దగ్గర నుండి చూసుకున్నారా? ఇట్స్ వెరీ గుడ్. బాగుంది. అంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా వచ్చినా వాళ్ళు సాల్వ్ చేశారా? యా, దే డిడ్. అంటే లోన్ అప్లై చేశారు. సో యూనివర్సిటీ సెలెక్షన్ లో వీసోర్స్ ఎలాంటి హెల్ప్ చేసింది? బాగానే చాలా హెల్ప్ చేసింది. లైక్ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి విచ్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అది అంతా చెప్పారు. ఓకే. సో నైస్. ఎప్పుడు ఫ్లయింగ్? 16th October. సో విన్నారు కదండి, ఆల్రెడీ ఫ్రెండ్స్ వెళ్ళారంట. వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని, వాళ్ళు కూడా వీసోర్స్ తరపు నుండే వెళ్ళారు. వాళ్ళ నుంచి కనుక్కొని ఫీడ్బ్యాక్ తీసుకొని తను అప్లై చేసి వెళ్తుంది అనమాట ఇప్పుడు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.